హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ పిఎస్ఎం తెలుగు వ్లాగ్స్. ఈరోజు మీకు నేను టేస్టీగా గ్రేవీగా పాస్తా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా ఈజీగా చాలా టేస్టీగా చేసుకోవచ్చండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. దీనికోసం నేను 1/4 కప్పు పాస్తా తీసుకున్నానండి. తీసుకొని ఒక కళాయి పెట్టేసుకొని అందులో 1/2 లీటర్ వరకు వాటర్ పోసుకున్నానండి. వాటర్లో 1 స్పూను సాల్ట్ వేసుకున్నాను, 2 స్పూన్ల వరకు నూనె వేసుకున్నానండి. వాటర్ మరిగేంత వరకు మరిగించుకోవాలండి. చూసారా, మరిగిపోయినాయి కదా. ఇప్పుడు పాస్తా అందులో వేసుకొని హై ఫ్లేమ్ మీద 15 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. గ్రేవీ కోసం ఒక ఉల్లిపాయ, 2 టమాటాలు తీసుకున్నానండి. సగం ఉల్లిపాయను కట్ చేసి పెట్టుకున్నాను సన్న ముక్కలుగా. సగం ఉల్లిపాయ మిక్సీలో వేసేసుకున్నానండి. 2 టమాటాలతో కలిపేసి గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక పెనం పెట్టేసుకొని అందులోకి 2-3 స్పూన్స్ ఆయిల్ వేసేసుకున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 3 వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చాగా దంచుకొని వేసేసుకున్నానండి. వాటిని కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నామంటే మనకి ఫ్లేవర్ అనేది బాగా వస్తుందండి. అందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకున్నానండి. అవి వేగేలోపు మనము పాస్తా ఉడికిపోయిందండి. పాస్తాలోని వాటర్ని వేరే గిన్నెలోకి తీసేసుకుందామండి. ఇప్పుడు ఉల్లిపాయలు అయితే వేగిపోయినాయి ఇక్కడ. అందులోకి పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ని వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మనకి ఫ్రై అయిపోయిన తర్వాత నూనె అంతా పైకి తేలుతుంది కదా, అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి పెప్పర్ పౌడర్ 1 స్పూను, సాల్ట్ 1 స్పూను, చిల్లీ ఫ్లేక్స్ 2 స్పూన్ల వరకు వేసుకోవాలండి. ఈ చిల్లీ ఫ్లేక్స్ ఎండుమిరపకాయలు కచ్చాపచ్చాగా మిక్సీ వేసేసుకున్నామంటే చిల్లీ ఫ్లేక్స్ మనకి తయారైపోతాయండి. అందులోకి టమాటో సాస్ని ఒక 2 స్పూన్ల వరకు వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఆ గ్రేవీని ఒక పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు వేరే కళాయి తీసుకొని అందులోకి బటర్ వేసేసుకున్నానండి. బటర్ 2 స్పూన్ల వరకు ఉంటుంది. బటర్లోకి 1 స్పూను మైదా వేసుకున్నానండి. అంటే పెద్ద స్పూన్ అండి, పెద్ద స్పూన్తో 1 స్పూన్ వేసుకున్నాను. ఆ మైదా బటర్లో బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలండి. కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు అందులోకి కొంచెంగా పాలు యాడ్ చేసుకుంటూ, నిన్న చిన్న గ్లాస్ పాలు తీసుకున్నానండి. పాలని యాడ్ చేసుకుంటూ క్రీమీ లాగా వచ్చేలాగా కలుపుకుంటూ ఉండాలండి. మనకి క్రీమ్ అయితే బాగా వస్తుంది. కలుపుకున్నామంటే ఉండలు లేకుండా నీట్గా పాలు పోసుకుంటూ కలిపేసుకున్నాం కదా. చూడండి ఎంత సాఫ్ట్గా క్రీమ్ మనకి రెడీ అయిపోయిందో. ఇప్పుడు అందులోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న టమాటో పేస్ట్ని వేసేసుకోవాలండి. వేసుకొని 2 బాగా కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలండి. కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే మనకి గ్రేవీ అనేది తయారైపోతుంది. ఇప్పుడు ఇందులోకి పాస్తా నుంచి వేరు చేసి పెట్టుకున్నాం కదండి వాటరు. ఆ వాటర్ని మనకి కావలసినంత వాటర్ పోసుకోవాలి. ఉన్నాయని చెప్పేసి మొత్తం పోసుకోకండి. మనకి గ్రేవీలోకి ఎంత అవసరం అవుతాయో అంతే పోసుకోవాలండి. ఇప్పుడు ఆ వాటర్ పోసుకున్నాక మళ్ళీ ఒక 2 నిమిషాలు కలుపుకుంటూ ఉడికించుకున్నామంటే మనకి గ్రేవీ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు అందులోకి ఉడికించుకున్న పాస్తాని వేసేసుకొని బాగా 2 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించుకోవాలండి. ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని, చాలకపోతే ఇంకొంచెం నేను యాడ్ చేసుకుంటున్నానండి. అందులోకి చీజ్ 1 స్లైస్ తీసుకొని వేసేసుకోవాలండి. చీజ్ కొంచెం వేడయ్యి కరిగేంత వరకు ఉంచేసి ఒకసారి బాగా కలిపేసుకున్నామంటే మనకిప్పుడు పాస్తా అనేది రెడీ అయిపోయింది. ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నామంటే చాలా టేస్టీగా పాస్తా అనేది రెడీ అయిపోతుందండి. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు చాలా బాగా ఇష్టంగా తింటారండి. ఒకసారి తిన్నారంటే మళ్ళీ చేసుకోవాలనిపించేంత టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.